ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఈ ఉదయకాల దినదీవెనల చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించి మీ ప్రయత్నాలన్నీ సఫలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలమైన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దామండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 21వ వాక్యం. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పిగొనలేదు. రాతి కొండల్లో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబక చేసెను. ఆయన కొండను చేల్చగా నీళ్లు ప్రవాహంగా బయలుదేరాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం ఉదయకాలమైన ధ్యానం చేద్దామండి. ఇశ్రాయేలీయుల్ని దేవుడు పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను వారిని నడిపించారు. వారిని నడిపిస్తున్న దేవునికి తెలుసండి, వారు నడుస్తున్న దారులలో ఎర్ర సముద్రం ఎదురవుతుందని, ఎడారి ఎదురవుతుందని. కాకపోతే దేవుని ఆలోచన ఏంటంటే, వారు ఆరాధిస్తున్న దేవుని యొక్క శక్తి ఎలాంటిదో తన బిడ్డలైన ఇశ్రాయేలీయులకి తెలియచేయడానికి ఆయన సంసిద్ధమై వారికి ఎదురైన ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద నడిపించారు. హల్లెలూయా. ఈ ఉదయకాలం వేళ మీరు ఆశీర్వాదకరమైన అనుభవాల నిమిత్తము యోచిస్తుండగా మీకు అడ్డుగా ఆనాడు ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రం వచ్చినట్లుగానే అనేకమైన ఆటంకముల మధ్యలో మీ యొక్క ఆత్మీయ అక్కర అవసరతలు నడిపించబడుతున్నాయేమో నాకైతే తెలియదండి. నరపుత్రుడ జీవము కలిగినట్లు ప్రవచించమని ఆనాడు యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడినట్లుగా దైవ సేవకుడుగా మీకు జీవము కలుగునట్లుగా నజరేయుడైన యేసు నామంలో మీ ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చబడునుగాక. ఆమెన్ అని ప్రవచిస్తున్నామండి. నిశ్చయంగా ఆనాడు ఎర్ర సముద్రాన్ని చీల్చి ఆరిన నేల మీద వారిని సురక్షితంగా క్షేమంగా శత్రు పీడిత నుంచి విడిపించి నడిపించినట్లుగా ఎటువంటి శత్రు యొక్క పీడిత కలిగిన అనుభవంలో కుమిలి నలిగిపోతున్నారు నాకైతే తెలియదు. ఉదయకాలం వేళ గొప్ప విడుదల అనుగ్రహించునుగాక. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఎడారిలో వారు నడిపించబడుతున్నారు. దేవుడికి తెలుసండి వారు ఎడారిలో నడుస్తున్నారని. వారి కొరకు ఒక బండలో నీరు దాచిపెట్టున్నారండి. వారు దేవుణ్ణి అడిగినప్పుడు ఆ బండ అనబడుతున్న కొండని చీల్చగా ప్రవాహముల వలె నీళ్లు వారి ఎదుటకు వచ్చినాయండి. ఈ రోజున ఎటువంటి ఎడారి అనుభవం నడిపించబడుతున్నాం. ఎడారిలో జీవం ఉండదండి. ఎడారిలో నీరు దొరకదండి. జీవము నీరు లేని మార్గాల్లో ఆనాడు వాళ్ళు నడిపించబడ్డారు. ఈ రోజున జీవనోపాధి నిమిత్తం ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అప్పులు, ఎన్నో చీకు చికాకులు, చేతి పని లేని అనుభవాలు, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, ప్రశాంతత లేదు. నా ప్రేమ నా దేని బిడ్డరా, ఈ ఉదయకాలం వేళ నీ యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచించినప్పుడు ఎటు చూచిన కన్నీళ్ళు, ఎటు చూచిన కష్టాలు, ఎటు చూచిన నిందలు, ఏ దారిన నడవాలో తెలియని అగోచరకరమైన నీ జీవిత ప్రయాణంలో దేవుడు ఈ వాక్యం చేత నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నడిపించబడుతున్న ఎడారి నాకు తెలుసు, నీవు ప్రార్థన చేస్తే నీ ఎడారిని జీవజలాలుగా మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియమ నా దేని బిడ్డలారా, ఎడారి స్థలములలో ఆయన వారు నడిపించినప్పుడు వారు దప్పిక కొనగానే రాతి కొండను చీల్చడానికి బలం కలిగిన దేవుడు వారి కొరకు రాతి కొండలో నీళ్లు దాచిపెట్టి ఉంచారండి. వారు మొరపెట్టినప్పుడే ఆ బండ చీల్చబడింది. మొరపెట్టుకోకున్నట్టయితే బండ చీల్చబడేది కాదు. పరిస్థితుల ప్రభావం మనసు, హృదయం కఠినపరచబడి, నా దేవునికి తెలియదా నా కష్టాలు, నా దేవునికి తెలియదా నా ఇబ్బందులు, కాబట్టి ఇన్ని కష్టాలనే ఆ సముద్రంలో కూరుకుపోయాను, నా దేవుడే విడిపిస్తాడులే అనేసి అశ్రద్ధతోటి ప్రార్థన చేయకోకుండా ఉంటారండి. ప్రభు నామన ప్రార్థన చేయవాడు రక్షించబడును అన్నట్లుగా నా ప్రభు నా దేవుని బిడ్డలారా, నీ యొక్క శ్రమ నుంచి నీవు రక్షించబడడానికి విడుదల కొరకు దేవుని కాడ నువ్వు ప్రార్థన చేయాలి. ఆనాడు ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశారు కాబట్టి వారు ఎడారిలో జీవజలాలు వారు సేవించగలిగారు. నీ ఎడారి వంటి జీవితంలో గొప్ప విడుదల కొరకు నజరేయుడైన యేసయ్యకి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ ఉదయకాలం వేళ నా దేవుని హస్తములు నీ కొరకు
ఒక బలమైన కొండ లాంటి బండ లాంటి హృదయం కలిగిన వారి యొక్క జీవితాలని, వారి మనసుల్ని కదిలించి మీకు కావాల్సిన ఆర్థిక సహాయము, మీకు కావాల్సిన నెమ్మది, మీకు కావాల్సిన సమాధానము, ప్రశాంతతని నా దేవుడు అనుగ్రహిస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం వేళ నీవు దేవుని వాక్యాన్ని నమ్ము, నువ్వు దేవుని వాక్యాన్ని నీ జీవితంలోకి రక్షణగా అంగీకరించు. త్రోవలేని ఎడారిలో వారిని నడిపించిన దేవుడు ఈ ఉదయకాలం వేళ నీ ఎదుట ఎటువంటి త్రోవలు లేకపోయినా కానీ నా దేవుని హస్తము నీకు నిరంతరం తోడై ఉండి ఆశీర్వాదము, కృపతో నిన్ను నింపి నడిపిస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, నీ ఎడారి పరిస్థితులన్నిటినీ దేవుడు అనుకూలమైన సమృద్ధితో నింపి నడిపించునుగాక. దైవ సేవకులుగా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తామండి. కృపా సత్య సంపూర్ణకు దేవానికి స్తోత్రం. ప్రభువా, ఎడారిలో వారు నడిపించబడినా కానీ వారిని నీవు నడిపిస్తున్నావు కాబట్టి ప్రభువా, వారికి కావాల్సిన శక్తిని, బలాన్ని, కృపనిచ్చావు. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను ఇశ్రాయేల్ని కాపాడి నడిపించిన దేవా, ఈ ఉదయకాలం వేళ ఈ యొక్క వాక్యం ఉంటున్న నీ బిడ్డలైన వారు ఎటువంటి చీకు చికాకులు, శ్రమలు, బాధలు, ఇరుకు, ఇబ్బందులు, రోగములలో నడిపించబడుతున్నారు జ్ఞాపకం చేసుకో. మీ బిడ్డల ఎడారి వంటి జీవితాన్ని జీవజలాలుగా మార్చి సకల సమృద్ధితో నింపమని అడుగుచున్నాం. దుఃఖ దినములు సమాప్తి చేయమని అడుగుచున్నాం. నా ప్రభువా, త్రోవలేని ఎడారిలో ఇశ్రాయేలుని నడిపించిన దేవుడు నీవు. కష్టకాలమందు వారు మొరపెట్టగా వారి ఆపదలోంచి వారిని విడిపించిన దేవుడు వయ నీవు. ఇశ్రాయేలీల యొక్క ప్రతి అడుగు జాడలను ఆకాశం నుంచి కనిపెట్టిన దేవుడు నా తండ్రి. ఉదయకాలం వేళ నీ బిడ్డల అడుగు జాడలు కనిపెట్టమని అడుగుచున్నాం. నా ప్రభువా, ఈ ఉదయకాలం వేళ నీ బిడ్డల కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల కలిగించమని అడుగుచున్నాం. నా ప్రభువా, నీ కృపా కాపుదలతో నీ బిడ్డలైన వారిని భద్రపరచమని, సర్వశక్తి కలిగిన కార్యాలు మీ నామ మహిమార్థమే నీ బిడ్డల జీవితంలో జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్య సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ఉంచిన మీ అందరికీ తోడై ఉండి నలుదిశల సమృద్ధిని, విజయం అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. యేసు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.